నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇక రాజీనామాకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సింది. అయితే ఇట్లా నేపథ్యంలో రేపు మంత్రులందరినీ తన ఇంటికి విందుకు పిలిచినటువంటి నేపథ్యంలో రేపే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయబోతున్నారు అన్నటువంటి సంకేతాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. ఇక తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారా? 2028లో కర్ణాటకలో ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ ఎన్నికల్లోపు ఒక కొత్త ముఖాన్ని, మళ్ళీ ఒక అగ్రెసివ్గా ఎలక్షన్ని నడిపించేటువంటి ఫేస్ అయినటువంటి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రి చేయబోతున్నారా? ఇన్ని రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు నుంచి ఈ ఫైట్ నడుస్తూనే ఉంది. పోయిన సంవత్సరం ఆఖరి వరకే, ఈవెన్ నవంబర్ వరకే 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కర్ణాటకలో ప్రభుత్వం. సో పవర్ షేరింగ్లో భాగంగా 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య అయితే 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ అన్నటువంటి చర్చ అధికారికంగా బయటికి ప్రకటించకపోయినా కానీ ఇంటర్నల్గా జరిగినటువంటి చర్చ అదే అన్నది బహిరంగ రహస్యమే. సో ఇట్లా నేపథ్యంలో డీకే శివకుమార్ కూడా ఇంకా నేను పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగను, ఇప్పటికే 6 సంవత్సరాలు అయింది పిసిసి అధ్యక్షుడిగా ఉండి, కొత్త వాళ్ళకి అవకాశం రావాలి అని చెప్పేసి ఆయన చేసినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. అయితే సిద్ధరామయ్యతో పాటు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి దిగిపోతే ఒక వర్గం చీలిపోయేటువంటి అవకాశం ఉందా? 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేల వరకు కూడా కొంత నిరాశపడేటువంటి అవకాశం ఉందా? పార్టీ చీలిపోయేటువంటి ఒక ఈ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఈ అంశాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్నటువంటి క్రమంలో నిన్న జరిగినటువంటి దరిదాపు 6 గంటల సమావేశంలో కేసీ వేణుగోపాల్, అటు మల్లికార్జున ఖర్గే, ఇటు రాహుల్ గాంధీ, అటు ప్రియాంక గాంధీ, సో దరిదాపు 6 గంటల పాటు మాట్లాడిన తర్వాత కేవలం రాజ్యసభకు సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు గురించి, 9 ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతున్నాయో వాటి గురించి మాత్రమే చర్చ జరిగినాయి అని చెప్పినా కానీ బయటికి కనిపిస్తున్నటువంటి రాజకీయం కంప్లీట్లీ డిఫరెంట్గా కనిపిస్తోంది. మాట్లాడదాం ఇదే అంశం పైన. మాట్లాడడానికి మనతో పాటు అందే సత్యం గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. సో ఒక భారీ సవాల్కు ఇక తెరపడిందని చెప్పుకోవాలా? సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారా? ఇక డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారా? 2028కి సన్నద్ధమవుతుందా కర్ణాటక? బహుశా అవుననే సమాధానం. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఆ వైపే ఉన్నాయి. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా డీకే శివకుమార్ యొక్క కష్టం తక్కువేం కాదు. ఎందుకంటే సిద్ధరామయ్య ఎల్డర్గా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేల యాక్సెప్టెన్స్ తోటే ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ అధికారంలో లేనప్పుడు, బీజేపీ అధికారం ఉన్నప్పుడు కష్టమంతా డీకే శివకుమార్దే. దరిదాపు డీకే శివకుమార్ని అనేక కేసులు పెట్టి బీజేపీ ప్రభుత్వం వేధించింది. దరిదాపు ఒక 10,000 కోట్ల ఆస్తి ఉంటుందని ఒక అంచనా డీకే శివకుమార్కు. అంత ఆస్తున్నా తను జైలుకు పోవాల్సి వచ్చింది, జైలు జీవితం గడపాల్సి వచ్చింది. తర్వాత బీజేపీ ఒత్తిడి చేసిన లొంగకుండా కాంగ్రెస్ వైపు నిలబడ్డాడు. కాబట్టి వీటన్నిటి రీత్యా డీకే శివకుమార్ కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం కల్పించడం అనేది సహజ ప్రక్రియే. అయితే డీకే శివకుమార్ మీద అనేక కంప్లైంట్స్ ఉన్న సిద్ధరామయ్య యొక్క ఇమేజ్ తోటి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా డీకే శివకుమార్ యొక్క రిస్కు మామూలు రిస్క్ కాదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాడినటువంటి తీరు, ఆనాడు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు సిద్ధరామయ్య కన్నా ఎక్కువ కష్టాల పాలు చేసింది డీకే శివకుమార్నే. ఆయన గట్టిగా నిలబడ్డాడు. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా డీకే శివకుమార్ మరొక 2 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండటం అనేటువంటిది అసహజమేం కాదు. సహజంగానే ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది. తర్వాత రెండవది, ఎవరికైనా చాలామందికి చాలా రాష్ట్రాల్లో పెద్ద మనిషిగా గుర్తింపు వచ్చి ఎల్డర్లీగా ఉండేటువంటి వాళ్ళకు రిప్రెషన్ తక్కువ. పిసిసి అధ్యక్షుడు ఉండి ఫోర్ఫ్రంట్లో ఉండి నడిపినటువంటి వాళ్ళకు రిస్క్ ఎక్కువ. ఆ రిస్క్ సిద్ధరామయ్య కన్నా డీకే శివకుమార్ ఎక్కువ రిస్క్ పడ్డాడు. అవును. అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యను బలపరిచారు. సిద్ధరామయ్య నాన్ కాంట్రవర్షియల్ ఇమేజ్ తోటి ముఖ్యమంత్రిని చేశారు. కానీ పార్టీ రెండు రకాలుగా చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి, పేరు ప్రతిష్టలతో పాటు ప్రతిఘటన చేసినటువంటి శక్తి శివకుమార్. కాబట్టి వాళ్ళ అవకాశం వచ్చి ఆ అవకాశం వాళ్ళ వచ్చే విధంగా అనిపిస్తూ ఉంది. అయిన తర్వాత చీలిపోతే అంటే సిద్ధరామయ్య అందుకు సిద్ధం అవుతాడా? కాంగ్రెస్ పార్టీని డిస్ట్రాక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లో పెట్టి తర్వాత ముఖ్యమంత్రి 3 ఏళ్ళు అనుభవించి కాంగ్రెస్ని
ఈ విధమైనటువంటి డిఫెన్స్లో పెడతాడా అనేటువంటిది ఒక అనుమానం ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యతోటే ఉన్నప్పటికీ కాంగ్రెస్ భవిష్యత్తును గురించి సిద్ధరామయ్య ఆలోచించడా అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. కాబట్టి కాంగ్రెస్ సార్ భవిష్యత్తు అట్లా ఆలోచించేదైతే ఈ పాటికే దృష్ట్యా అట్లా ఆలోచించేదైతే ఈ పాటికే సిద్ధరామయ్య తనంతట తానుగా తప్పుకోవాలి కదా. పవర్ షేరింగ్లో భాగంగా ఇంటర్నల్గా జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి చర్చలు ఆయన మొండికేసి కూర్చున్నారు కాబట్టే ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతారన్నారు. దానిపైన అదే స్టాండ్తో ఉన్నారు. సో ఇప్పటికి కూడా అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక భారీ ప్రమాదకరమైనటువంటి నిర్ణయం అయినా తీసుకుందా. ఎందుకంటే కుల సమీకరణాలు తీసుకున్నా కానీ రాహుల్ గాంధీ ప్రధానమైనటువంటి ఎజెండాలు ఓబీసీ అనేది ప్రధానమైనటువంటి అంశం. ఆ రకంగా చూసుకున్నా కానీ సిద్ధరామయ్యతో ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉందా అన్న చర్చ కూడా ఇక్కడ ఒకసారి మనం లేవనెత్తాలి. అవును, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే. ఎందుకంటే గతంలో అహ్మద్ పటేల్ ముఖ్యమంత్రి చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఆల్ ఇండియా అధ్యక్షుని చేస్తాం, వదులుకోవాలంటే ముఖ్యమంత్రిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. అందుకని అప్పుడు బహుశా ఆయన అక్కడ ఉన్నటువంటి యంగ్ చాప్ ఆ అవకాశాన్ని కోల్పోయాడు. తర్వాత కాంగ్రెస్ అధికారంలో కూడా రాకుండా ఓడిపోయింది. బహుశా అటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఇప్పుడు పళ్ళు ఊడిపోయి కళ్ళు కనపడినప్పుడు కూడా నాకే ముఖ్యమంత్రి కావాలనేటువంటి స్థితిలో లీడర్షిప్. గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు అధిష్టానానికి కమాండ్ ఉంది. కమాండ్ ఉంది కాబట్టి ఎవరైనా దిగవంటే దిగటం, ఎక్కువంటే ఎక్కటం అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు అధిష్టానం వీక్గా ఉన్నదన్నటువంటి విషయం, అధికారం లేదన్నటువంటి విషయం గమనించినటువంటి వ్యక్తులు వాళ్ళ పర్పస్ని సర్వ్ చేసుకుంటున్నారు. అట్లా చాలా అవకాశాలు కాంగ్రెస్ పోగొట్టుకుంటా ఉంది. మధ్యప్రదేశ్లో మాధవరావు సింధియాని వదులుకోవాల్సి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పట్టుబట్టి కంటిన్యూ అవుతాంతో. అట్లాగే రాజస్థాన్లో అట్లాగే అవకాశాలు కోల్పోయింది. అక్కడ ఉన్నటువంటి రాజేష్ పైలట్ కొడుకు, ఇటువంటి అన్ని కూడా సచిన్ పైలట్, ఇటువంటి వాటన్నిటిని కూడా కాంగ్రెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికి కారణం కేంద్రంలో అధికారం లేకపోవడమే. కాబట్టి ఇటువంటి కాంగ్రెస్ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారా? ఆజాద్ అట్నే చేశాడు కదా, తర్వాత అహ్మద్ పటేల్ అట్లాగే చేశాడు కదా, ఇట్లా చాలామంది అట్లా చేస్తున్నారు. ఉన్నంతకాలం అనుభవించి ఇంట్లో కూర్చోవటం, లేకపోతే కాదని పోవటం అటువంటి చూస్తూ ఉన్నాం. అవును. కాబట్టి సిద్ధరామయ్య కూడా ముఖ్యమంత్రి పదవి వదులుకుంటాడా, దాన్ని అనుభవించినటువంటి వ్యక్తులు అంత తేలిక పార్టీ కోసం వదులుకుంటారా అనేది కూడా అనుమానమే ఆనాటి నుంచి కూడా. కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఈక్వేషన్ కనిపిస్తుంది సార్. ఏదైతే జేడీయూ విషయంలో భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ను తొలగించి తన కొడుకు మంత్రి పదవి ఇచ్చారో, ఇప్పుడు సిద్ధరామయ్య విషయంలో కూడా అట్లాంటి పార్టీ తరపున ఎట్లాంటి ప్రమాదం లేకుండా తన కొడుకు కూడా మంత్రి పదవి ఇచ్చేసి సో వాళ్ళని సస్టైన్ చేయడానికి అవకాశం ఉంది. బీజేపీ బీహార్ ఫార్ములాను కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అమలు చేయబోతోంది అన్నటువంటి చర్చ కూడా ఒకటి నడుస్తుంది. దీనికి కూడా కొంత అవకాశాలు ఉన్నాయి కదా. కొంత కాదు, సిద్ధరామయ్య రిజైన్ చేస్తే ఖచ్చితంగా మ్యాక్సిమం అవకాశం ఉంది. అవును, సిద్ధరామయ్య కొడుకు ఉప ముఖ్యమంత్రి పదవో లేదా మంత్రి పదవి ఇచ్చి ముఖ్యమైనటువంటి షాక్ ఇవ్వటము, ఇటువంటి ఖచ్చితంగా చేస్తారు. సిద్ధరామయ్య నాకు కేంద్రంలో ఆసక్తి లేదు అనంటే ముఖ్యమంత్రిగా ఉంటా అని అర్థం. కాబట్టి కుమార్ని ఉప ముఖ్యమంత్రిని చేస్తే భవిష్యత్తు రాజకీయంలో మళ్ళీ షైన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా. దానికోసం ఏదైనా సాక్రిఫై చేస్తే చేయొచ్చు కూడా. ఆ ఫార్ములా కూడా కాదనలేం. అందులో ఆ ఫార్ములాని కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ కూడా చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయే 4-5 రాష్ట్రాలు, 4 రాష్ట్రాలు. అందులో ఇంపార్టెంట్ అయిన రాష్ట్రాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడదు. కాబట్టి బహుశా డీకే శివకుమార్కు ప్రమాదం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం ఉంది అంటే మాత్రం సిద్ధరామయ్యనే కొనసాగించే అవకాశం ఉంది. ఆ నమ్మకంతో సిద్ధరామయ్యని కాదని డీకే శివకుమార్ని ఆప్ట్ చేస్తున్నారు. అటువంటి ఎదురుదాడికి సిద్ధరామయ్య దిగకపోవచ్చు. ఎందుకంటే సిద్ధరామయ్య ఏజ్ కూడా అరౌండ్ 80 ఉంది కాబట్టి ఆయన కూడా కొంత రాజీ పడే అవకాశం ఉంది. సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ మధ్య కాలంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, మనం ఫర్ ఎగ్జాంపుల్ కేరళ తీసుకుంటే కనుక విడి సతీశన్కి సంబంధించినటువంటి నిర్ణయం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ఉంది. అక్కడటువంటి ఒత్తిడికి కూడా తలొగ్గింది, ప్రాంతీయంగా ఉన్నటువంటి ఒత్తిడికి తలొగ్గింది, నిర్ణయం కరెక్ట్గా తీసుకుంది. అండ్ ఇక్కడ కూడా కర్ణాటకలో సిద్ధరామయ్య విషయంలో, డీకే శివకుమార్ విషయంలో డీకే శివకుమార్కు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తోందా? గతంలో రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్లో కానీ ఇట్లాంటి ప్రయత్నాలు జరిగినాయి. అశోక్ గెహ్లాట్ కానీ భూపేష్ బఘెల్ కానీ వాళ్ళ మీద ఆ ఒత్తిడి విఫలమైంది అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. బట్ ఇప్పుడు కేరళ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత సో ఇది కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్తుంది అనుకోవచ్చా?
ఎక్కువ పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే కేరళలో మెజారిటీ వేణుగోపాల్కి ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మిత్రపక్ష పార్టీలు సతీషన్కి సపోర్ట్ చేసినాయి. అవును. రెండోది ఢిల్లీ నుంచి గైడెన్స్ ఇచ్చాడు తప్ప వేణుగోపాల్ ఫోర్ ఫ్రంట్ నుండి కేరళలో స్థానికంగా ఉండి పోరాడినటువంటి వ్యక్తి కాదు. ఉమ్. ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటప్పుడు కొంత అధిష్టానానికి చెప్పి కొన్ని ఎక్కువ టికెట్లు ఇప్పించుకొని ఉండొచ్చుగాక, ఉమ్. కానీ ఫోర్ ఫ్రంట్ నుండి విజయన్కు తలపడి పోరాడినటువంటి వ్యక్తి సతీశన్. ఉమ్. సహజంగానే గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తే త్వరితంగా పార్టీ బలపడేటువంటి అవకాశం ఉంది. అవును. అందుకని అటువంటి అవకాశం సతీషన్కి ఇచ్చారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి మిత్ర పార్టీలు కూడా సతీషన్ని ప్రిఫర్ చేశాయి. ఉమ్. అందుకని అది బహుశా ఖచ్చితంగా ఒత్తిడికి లోను కాకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. ఉమ్. శాసనసభ పార్టీ లీడర్గా ఉండి సతీశన్ అసెంబ్లీ లోపల బయట కూడా బాగా స్ట్రగుల్ చేశాడు. ఉమ్. కాబట్టి సహజంగానే ఆయనకి ఇవ్వడానికి అధిష్టానం నిర్ణయించుకుంది. బహుశా వేణుగోపాల్ కూడా కన్విన్స్ అయి ఉంటాడు. తర్వాత ఆల్ ఇండియాలో పార్టీ నడపడంలో అనేక మెలకువలు ప్రదర్శిస్తుండే వేణుగోపాల్, అవును. అధిష్టానం తరపున సమన్వయం చేయటం అనేది. కాబట్టి రెండు విధాల దెబ్బతలిగే అవకాశం ఉంది. ఏది వేణుగోపాల్కి అవకాశం ఇస్తే అవును. ఆల్ ఇండియా లెవెల్లో సమన్వయం లోపం జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఫోర్ ఫ్రంట్ నుండి పోరాడినటువంటి వ్యక్తిని కానీ ఢిల్లీ నుంచి దిగుమతి చేసుకునేటువంటి అపవాదు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సతీష్కి అవకాశం ఇచ్చారు. ఇక్కడ కూడా డీకే శివకుమార్కు స్థానికంగా ఎమ్మెల్యేల మధ్య తక్కువ ఉండొచ్చు, కానీ స్థానికంగా ఉండి అన్ని మీదేసుకొని పోరాడినటువంటి వ్యక్తి శివకుమార్. ఉమ్. అనేక బీజేపీ అసాల్ట్కు అనేక రకాలుగా నష్టపోయినటువంటి వ్యక్తి కూడా శివకుమారే. అవును. తర్వాత రెండోది, శివకుమార్ సైలెంట్గా లేడు. అవును. తెలంగాణలో రాజకీయాలు చేసిండు, కేరళకు సపోర్ట్ చేసిండు. అవును. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆవిడని వైఎస్ షర్మిలని యాక్టివేట్ చేయటంలో, అవును. PCC దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లో పాలు పంచుకోవటమే కాకుండా అధిష్టానం చెప్పేటువంటి ఇతర బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ వస్తున్నాడు. తనేం సైలెంట్గా లేడు. కర్ణాటకలో ఆ మంత్రి పదవికే పరిమితమై లేడు. కాబట్టి సహజంగానే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాకపోయినా తన ఇంపార్టెన్స్ తగ్గలే. అలా తగ్గకుండా అధిష్టానం కూడా అటువంటి ప్రిఫరెన్స్ ఇస్తూ తిప్పింది. కాబట్టి సహజంగానే ఆ స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి స్టేచర్ ఉన్న సిద్ధరామయ్యను వదిలేసి స్టేచర్ లేనటువంటి వ్యక్తిని చేసి పెడుతున్నట్టుగా ఏం లేదు. తనకు కూడా ఆ స్టేచర్ ఉంది. బట్ సార్, దీంట్లో ఇంకో పాయింట్, ఇందాక మీరు అన్నారు సిద్ధరామయ్య అధిష్టానానికి గౌరవం ఇస్తున్నారని చెప్పి. సో ఇప్పటి వరకు కూడా, నిన్నటి వరకు కూడా అదే కనిపిస్తుంది. రేపు పొద్దున తన మంత్రులందరికీ కూడా డిన్నర్ అరేంజ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ లంచ్కి ఇన్వైట్, సరే ఏదో విందుకు ఇన్వైట్ చేశారు. సో రేపు రాజీనామా చేయబోతున్నారు. ఇక్కడ సార్ రెండు ఎగ్జాంపుల్స్ చూసుకుందాం కనుక. గతంలో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అశోక్ గెహ్లాట్ కానీ, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూపేష్ బాగెల్ కానీ ఏ రోజు కూడా పెద్దగా అధిష్టానాన్ని గౌరవించలేదు అన్నటువంటి వాదనలు కూడా వీళ్ళపైన ఉన్నాయి, ఆరోపణలు కూడా. ఈవెన్ ఢిల్లీకి వచ్చి కలవకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాటితో పోలిస్తే సిద్ధరామయ్య కొంత గౌరవం చూపిస్తున్నాడు కదా అధిష్టానం పైన, ఆ రెక్కన కొంత పాజిటివ్ అనిపిస్తోంది కదా. ఖచ్చితంగా అశోక్ గెహ్లాట్ బహుశా మళ్ళీ గెలిస్తే మళ్ళీ కూడా 90 ఏళ్ళు కర్ర పట్టుకొని నడిచి కూడా ముఖ్యమంత్రి కావాలనుకున్నటువంటి వ్యక్తి. ఆల్ ఇండియా అధ్యక్షుడిగా ఆహ్వానిస్తే కూడా రిజెక్ట్ చేసి నాకు ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఎలక్షన్స్ ఎప్పుడైనా ఒక యంగ్ జనరేషన్ ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో నడిస్తే వచ్చే రిజల్ట్ వేరు. అశోక్ గెహ్లాట్ పక్కకు తప్పుకోలేదు, నేనే అని చెప్పేసి కూర్చున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అక్కడ వచ్చినటువంటి యూత్లో వస్తున్నటువంటి దాన్ని గమనించకుండా లేదా గమనించి కూడా నాకే పదవి అన్నటువంటి పద్ధతిలో వ్యవహరించాడు. కాబట్టి రాజస్థాన్లో ఆ పని జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్ని పార్టీ కోసం హానర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ చూడండి, అనేక మంది సీనియర్ లీడర్లు ఢిల్లీలో ఉన్నారు. అవును. కానీ కాదని ఒక అమ్మాయిని ముఖ్యమంత్రిని చేశారు. ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేదు ఇండియాలో వాళ్ళని అమ్మాయి అవుతుంది అని. అట్లాగే అనేక మంది 25 మంది ఆల్ ఇండియా ఫిగర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి ఒక కుర్రోడ్ని ఆల్ ఇండియా అధ్యక్షునిగా చేశారు. కాబట్టి కొన్ని మార్పులు, డ్రామాటిక్గా మార్పులు లేకపోతే ఇప్పుడున్నటువంటి జంజీలు అంటే యంగ్ జనరేషన్స్ 25-30 ఇయర్స్ ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ అంతా కూడా జరుగుతున్న సంఘటనల ఆధారంగానే రియాక్ట్ అవుతారు. గతంలో సిద్ధరామయ్య గొప్పడే కావచ్చు, కానీ ప్రజెంట్ జనరేషన్ ఇష్టపడుతారో లేదన్నది కూడా చాలా ముఖ్యం. ఎమ్మెల్యేలు ఇష్టపడి జనం ఇష్టపడకపోతే రేపు ఎలక్షన్లో అటువంటి పరిస్థితి రావచ్చు. ఉదాహరణ కేరళలో విజయన్కు
చాలా సాక్రిఫైజెస్ ఉన్నాయి, చాలా చరిత్ర ఉంది, గొప్ప చరిత్ర, రెస్పెక్ట్ ఇచ్చేటువంటి చరిత్ర ఉంది. కానీ 82 ఇయర్స్ ఏజ్ మీద యంగ్ జనరేషన్స్ ఆప్ట్ చేసుకుంటారా లేదనేటువంటి అనుమానం ఉంది. ఆ అనుమానం నిజమైంది. కాబట్టి ప్రజెంట్ జరుగుతున్నటువంటి జనరేషన్ అంతా కూడా వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా, వాళ్ళు ఇష్టపడే విధంగా అనుగుణంగా పార్టీలు వ్యవహరించకపోతే వెనక్కిపోయే అవకాశం ఉంది. అందుకని తర్వాత ఒక్కొక్క సంఘటనలో ఒక్కొక్కరు పాపులర్ అవుతారు. ఉదాహరణకు మనకు మొన్న 18-19లో వచ్చినటువంటి వైరస్ ఇన్ఫెక్షన్ తోటున్నప్పుడు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నటువంటి కేకే శైలజకు WHO సన్మానం చేసింది, బాగా డీల్ చేసింది. అటువంటి వాళ్ళు అంటే ఏదో ఒక ఇష్యూలో పాపులర్ అయినటువంటి వాళ్ళని ముందుకు తీసుకొస్తే యంగ్స్టర్ని లేటెస్ట్ జనరేషన్ ఇష్టపడేటువంటి అవకాశం ఉంది. నువ్వు జూనియర్ అనో అదోనో ఇదోనో పక్కకు పెడితే ఇగో ఈ విధమైన రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా కొన్ని సంఘటనలు కొంతమంది పాపులరైజ్ అవుతారు విత్ ఇన్ ది పార్టీ. అది పార్టీ వర్క్ చేయటం వల్ల కావచ్చు, లేదా మంత్రివర్గ చాకచక్యం ప్రదర్శించడం వల్ల కాదు. అటువంటి వాటిని వెంటనే ప్రభుత్వం ఆప్ట్ చేసుకొని వాళ్ళ పార్టీని పటిష్టపరచుకోవాలి. అది బీజేపీ చేయగలుగుతుంది, మిగతా పార్టీలు వెనకబడిపోతున్నాయి. కొన్నిటికి ఆసక్తి ఉన్నా అమలు చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ, కొన్ని ఆసక్తి ప్రదర్శించట్లేదు. యూత్లో వస్తున్నటువంటి మార్పుల్ని, ఆసక్తిని గమనించట్లేదు, ఇష్టపడట్లేదు మార్చడానికి. వాళ్ళు స్టబర్న్గా సీనియారిటీకి రెస్పెక్ట్ అని. దీంట్లో ఇంకొక అంశం ఏంటంటే డికే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఆయన మాత్రం ఉప ముఖ్యమంత్రిగా ఉండరు, ఆయన కింద పనిచేయనని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సిద్ధరామయ్యతో పాటు 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. తనను ముఖ్యమంత్రిగా తీసేస్తే పార్టీ చీలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉందన్నటువంటి హెచ్చరికలు కూడా గతంలో సిద్ధరామయ్య నుంచి పోయినాయి అన్నటువంటిది కూడా వినిపించింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే సిద్ధరామయ్యకి మళ్ళీ సమన్యాయ సమస్థానం రావాలంటే తన కొడుకును మంత్రిగా ఉంటే తప్ప ఈ పార్టీ అంటే ఈ వర్గం నిలబడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్ సేమ్ టైం సిద్ధరామయ్య నెక్స్ట్ ఏంటి? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఖాళీగా ఉండేటువంటి అవకాశం ఉండదు, పార్టీ ఆయన సేవలు ఉపయోగించుకోకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. సో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటారా? కేంద్రంలో రేపొద్దున రాజకీయ వ్యూహాలను ఏమైనా అమలు చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఒక మల్లికార్జున ఖర్గే, ఒక సిద్ధరామయ్య, ఒక కేసీ వేణుగోపాల్, ఇట్లాంటి చర్చలు ఏమైనా భవిష్యత్తులో మనం చేయొచ్చా? ఖర్గే ఇంకా భవిష్యత్తులో ఇట్లా ఢిల్లీకి కర్ణాటకకు తిరుగుకుంటూ రాజకీయాలు చేసేటువంటి స్థితిలో అవుపట్టలేదు ఆరోగ్యపరంగా, ఏజ్ పరంగా. కాబట్టి సహజంగా ఖర్గేను రిప్లేస్ చేసి సిద్ధరామయ్య ఆ పాత్ర నిర్వహిస్తే కాంగ్రెస్కు న్యాయం జరుగుతుంది. అట్లా కాకుండా సిద్ధరామయ్య మడిగట్టుకొని నేను కర్ణాటక లేని అనేది అని అంటే జనం యొక్క రెస్పెక్టబిలిటీ పోద్ది. కాబట్టి ఎప్పుడైనా పార్టీ రెస్పెక్టబిలిటీ, జనం రెస్పెక్టబిలిటీ పొందాలంటే ఖచ్చితంగా తన రోల్ తను ప్లే చేయాలి. ఎవరైనా ఏ వ్యక్తి అయినా తన రోల్ తను ప్లే చేయడానికి ఇష్టపడిపోతే తన స్థానం కుంచుకుపోతుంది. రేపు డికే శివకుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సిద్ధరామయ్య నేను ఇంటనే కూర్చుంటే నాకేం పని అనుకుంటే ఆయన స్థానం కుంచుకుపోతుంది. రేపు అధికారంలో రావాలంటే, కాంగ్రెస్కు అధికారం రావాలంటే కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖం చూసో శివకుమార్ ముఖం చూసో రాదు. అవును, ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ ఎట్టుంది, అధిష్టానం ఎట్లా డీల్ చేస్తుంది, తర్వాత వివిధ వర్గాల ప్రజల ఎడల ఏ వైఖరి అనుసరిస్తుంది, ఎలక్షన్స్ ముందల స్ట్రాటజీస్ ఏమిటో, వీటన్నిటి ఆధారంగా అధికారాలు రావాలి తప్ప సిద్ధరామయ్య ముఖం చూసి ఓట్లేయటం, లేకపోతే వాళ్ళ కేరళ ఎవరి ముఖం చూసి ఓట్లేయలేదు కాంగ్రెస్కు. మార్చాలి ప్రభుత్వాన్ని అనుకుని మార్చేసారు. కాబట్టి అందులో సమిష్టి కృషి ఉంది. రాహుల్ గాంధీ ఇమేజ్ కానీ, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ కానీ, ఆ తర్వాత సతీష్ వేణుగోపాల్ కృషి కానీ, ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి కర్ణాటకలో కూడా అదే జరుగుద్ది. కాబట్టి నన్ను చూసే కాంగ్రెస్ని గెలిపించారని సిద్ధరామయ్య అనుకుంటే అది పొరపాటు. అది కాంగ్రెస్ పార్టీ యాంటీ బీజేపీ చేసినటువంటి స్ట్రగుల్స్లో భాగంగా ఆ స్ట్రాటజీ అమలయ్యింది. తర్వాత కొంతమంది చూస్తూ ఉంటాం మనం, ఇంకా కొంత ఆపర్చునిస్టిక్గా వ్యవహరిస్తుంటారు. ఏది అధికారం వచ్చినప్పుడు నేను పెద్ద మనిషిని, పెద్ద తరహా మనిషిని అని అనుభవిస్తుంటారు. ఓడిపోగానే తన స్థానాన్ని దప్పించుకొని నేను పెద్ద మనిషిని ఇంట కూర్చుంటారు. వస్తేనేమో అధికారం నేను పెద్ద మనిషి అంటారు, అవతల పార్టీ దాడి చేస్తున్నప్పుడు నేను ఎల్డర్ని నా జోలికి రాబాకారు అన్నట్టు ఉంటాడు. ఇప్పుడు రేపు సిద్ధరామయ్య పరిస్థితి కూడా అదే. సార్ దీంట్లో కష్టాలు ఉన్నప్పుడు దీంట్లో ఇంకొక ఈక్వేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే చెప్పండి, అవునన్నా కాదన్నా కర్ణాటక ఎన్నికలు మొత్తం కూడా డికే శివకుమార్ తన భుజాన వేసుకొని పార్టీని గెలిపించింది, వాస్తవం ఒప్పుకోవాల్సిందే. బట్ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిద్ధరామయ్యకు మద్దతు ఇచ్చారు, సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేశారు. పవర్ షేరింగ్లో భాగంగా 2.5 పవర్ షేరింగ్ అనుకున్నారు. బట్ పాయింట్ ఏంటంటే సార్, ఒకవేళ డికే శివకుమార్ని కనుక ముఖ్యమంత్రి చేస్తే ఈడీ రైట్స్, గతంలో కేసులు ఉన్నాయి. అండ్ ఇప్పుడు కూడా డికే శివకుమార్ జైలుకు పోయి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తే, ప్రస్తుతానికి బెయిల్ మీదనే ఉన్నారు.
సో రేపు పొద్దున ఒక హేమంత్ సోరెన్ లాంటి ఎపిసోడా, ఒక అరవింద్ కేజ్రీవాల్ లాంటి ఎపిసోడా, భారతీయ జనతా పార్టీ రాజకీయాలు మనకు తెలుసు, ఎన్నికల ముందు ఎట్లాంటి స్టెప్స్ అయినా తీసుకుంటుంది. సో అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా కర్ణాటకలో కూడా డికే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే? బీజేపీ విషయంలో పర్టికులర్ ఎలక్షన్స్ స్ట్రాటజీలో ఎక్కడ రాజీ పడదండి. అవును, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికైనా సిద్ధపడుతుంది, అవును, ముఖ్యమంత్రిని డీఫేమ్ చేయడానికి ఇంకా 4 కేసులు అయినా పెడుతుంది, ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న వాళ్ళని నలుగురిని లాగేస్తే ప్రభుత్వం గుర్లుతుంటే నలుగురికి 400 కోట్లైనా ఇస్తుంది. ఏదైనా ఏ స్ట్రాటజీ అయినా అమలు జరుపుతుంది, ఎలక్షన్ స్ట్రాటజీ. కాబట్టి బహుశా ఒక 6 నెలలు ఆ ప్రయత్నం చేసి ఆ తర్వాత ఎలక్షన్స్ అప్పుడే ఒక కాంగ్రెస్ జోలికి వెళ్తుంది. ఎందుకంటే ఎట్లాగో యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది, తర్వాత డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కొంత డీసెంట్రలైజేషన్ అవుతుంది, ఏకోన్ముఖంగా బీజేపీ మీద కొట్లాడేటువంటి శక్తి తగ్గుతుంది. కాబట్టి ఎలక్షన్ ఓడించడం ద్వారానే కాంగ్రెస్ని కర్ణాటకలో డిస్మాండ్ చేసే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు మధ్యగా పోయి ఒకళ్ళిద్దరిని ఇది చేస్తే అది కాంగ్రెస్ పార్టీకే సానుభూతి పెరుగుతుంది. ఎప్పుడైనా మనం చూస్తున్నాం కదా, ఆ పని కాంగ్రెస్ పార్టీ చేసినా లేదా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలు చేసినా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని గోలదోస్తే అది కూలిపోయినటువంటి ప్రభుత్వానికి కాస్త ఫేవర్గా ఉంటుంది, సానుభూతి ఉంటుంది. కాబట్టి ఏదైనా జరగచ్చు, మనం కాదనలేనటువంటి అంశం. సో దీంట్లో ఓబీసీ అంశం ఏమైనా రాహుల్ గాంధీ మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుందా? రేపు పొద్దున జేడీఎస్ బీజేపీ కలిపి కాంగ్రెస్ పైన దాడి చేయడానికి, సిద్ధరామయ్యను తప్పించడానికి, ఎందుకంటే ఒక బలమైనటువంటి కురబ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సిద్ధరామయ్య, ఆయనను తప్పించారు. సో ఆ వర్గంలో కూడా కొంత వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం లేకపోలేదంటారా? చేస్తారు, ఆ పని ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ప్రతి చోట అది జరుగుతుంది. ఏది మెజారిటీ కులమనో లేకపోతే ఫాలోయర్సో అటువంటి ఇండివిజువల్ ఫాలోయింగ్ని ఆ పార్టీకి కట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏ పార్టీ అని ఇంకో పార్టీకి ఆ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సిద్ధరామయ్య ఫాలోయింగ్ పొలిటికల్ ఫాలోయింగా లేదా క్యాస్ట్ ఫాలోయింగా అనేటువంటిది ఒక అంచనాకు రావాల్సిన అవసరం ఉంది. క్యాస్ట్ ఫాలోయింగ్ ఉంది, సిద్ధరామయ్య మీద సానుభూతితోటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీకి దూరం చేద్దాం అనుకుంటే ఆ స్ట్రాటజీ అమలు జరుపుతారు. అట్లా కాదు, కాంగ్రెస్ సిద్ధరామయ్యకున్న ఫాలోయింగ్ కాంగ్రెస్ ఫాలోయింగే, ఆ కుల ఫాలోయింగ్ కాదనుకున్నప్పుడు అది ఆ ఆస్పెక్ట్లో ఆలోచించేటువంటి అవకాశం లేదు. సార్ ఇందులో ఒకవేళ అంటే అఫ్కోర్స్ అంత క్లియరెన్స్ కనిపిస్తోంది, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇఫ్ నాట్, నేను తన కింద పనిచేయనని సిద్ధరామయ్య ఎంత గట్టిగా చెప్తున్నారో, నేను ముఖ్యమంత్రి కావాల్సిందే, నేను ఇక పార్టీ ప్రెసిడెంట్గా కూడా ఉండా అని చెప్పేసి అంతే బల్లగుద్ది డీకే శివకుమార్ కూడా చెప్పారు. ఈ నిర్ణయం కనుక రాకపోయేది ఉంటే, కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్యను ఒప్పించుకోకపోయేది ఉంటే కనుక మరొక ఏక్నాథ్ షిండేగా మనం డీకే శివకుమార్ను చూసే అవకాశం ఉండేది కావచ్చు కదా? డీకే శివకుమార్ కాంగ్రెస్ కమిట్మెంట్ వదులుకుంటాడు అనుకోవట్లే నేను. అలా వదులుకునేటట్టయితే కేసులు వచ్చినాడు, సిబిఐ అరెస్ట్ చేసినాడు, ఆస్తిపరుడు జైల్లో కూర్చోవడానికి సిద్ధపడి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని 6 ఏళ్లు పిసిసి అధ్యక్షుడిగా ఉండి అన్ని రకాల ఎఫర్ట్ చేశాడు. అసలు కర్ణాటకలో కాంగ్రెస్ నెట్వర్క్ ఉండేది కాదు డీకే శివకుమార్ ఖర్చు పెట్టకపోతే. కాబట్టి అంత స్థాయిలో తను ఫైనాన్షియల్గా తర్వాత భౌతికంగా కూడా అంత ఎఫర్ట్ చేసినటువంటి వ్యక్తి అంత తేలికగా పార్టీని వదిలేసిపోతాడని నేను అనుకోవట్లేదు. కాబట్టి బహుశా ఆయన కాంగ్రెస్ కమిట్మెంట్ ఉండబట్టే నాకు ముఖ్యమంత్రి పదవి లేదు, నాకెందుకు ఈ కష్టాలని చెప్పేసి ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రి శాఖ చూసుకునేవాడు. కానీ ఇతర రాష్ట్రాలకు కూడా లిఫ్ట్ ఇచ్చుకుంటూ ఇతర రాష్ట్రాలు కూడా ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా సిద్ధరామయ్య ఈ పద్ధతిలో ముందనుకునే పద్ధతిలో వ్యవహరించాల్సిందే. అది కాంగ్రెస్ పార్టీకి ద్రోహం అంటే సిద్ధరామయ్య ఒప్పుకోకపోతే సిద్ధరామయ్య ద్రోహం చేసినట్టే. సార్ చివరిగా ఇంకొక ప్రశ్న సార్, మల్లికార్జున ఖర్గే రాజ్యసభ పదవీ కాలం కూడా అయిపోతుంది, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నారు, తిరిగి ఆయన ఎన్నిక కాకపోతే కనుక ఆ స్థానంలో మనం సిద్ధరామయ్యని ఏమైనా చూసే అవకాశం ఉంటుందా? సో దానికోసం ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చే అటువంటి అవకాశం ఉందా? ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా ఇస్తుంది. సిద్ధరామయ్య ఇమేజ్ని సౌత్ ఇండియా వాడుకునేందుకు, తర్వాత ముఖ్యమంత్రి స్టేచర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఆ పరిచయాల్ని వాడుకునేందుకు సౌత్ ఇండియాలో అయితే ఉపయోగపడతాడు సిద్ధరామయ్య. కాబట్టి ఖచ్చితంగా ఆ అవకాశం ఇచ్చే ఉంది. ఒకవేళ సిద్ధరామయ్య యాక్సెప్ట్ చేయకపోతేమో కానీ ఏదేమైనా సిద్ధరామయ్య పెద్ద మనిషి తరహాలో ఉంటాడు అన్నటువంటి పేరు పోగొట్టుకుంటాడు తను కనుక డిఫరెంట్గా రియాక్ట్ అయితే. రైట్ సార్, థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.
సో సిద్ధరామయ్య ఇక పెద్దల్లో అడుగు పెట్టబోతున్నారా? ఢిల్లీ అధిష్టానంలో సిద్ధరామయ్య కీలక పాత్ర పోషించబోతున్నారా? డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారా? రేపు సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారా? తన కొడుకు ఉప ముఖ్యమంత్రి పదవా లేదంటే మంత్రివర్గంలో కీలకమైనటువంటి శాఖను కేటాయించేటువంటి అవకాశం ఉందా? ఏదేమైనా రేపటికి కర్ణాటకంకి ఒక ముగింపు పడేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.